శివుడిలో ఒక స్థానం ఉన్నాడు, ఒక ఆది యోగి ఉన్నాడు, ఒక ఆది భిక్షువు ఉన్నాడు, ఆనంద నృత్యం చేసేటువంటి ఒక నటరాజు ఉన్నాడు, అలాగే ఒక అర్ధనారీశ్వరుడు ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆయనలో వీరభద్రుడు కూడా ఉన్నాడు. పరిస్థితులు ప్రతికూలిస్తే, మనిషిలో ఉండేటువంటి దౌష్ట్యము వెర్రితలలు వేస్తే దానికి సరైన సమాధానం ఇచ్చేటువంటి మహావీరుడు శివుడు. అది కాలభైరవుడి రూపంలో మనకు కనిపిస్తుంది, మనకి వీరభద్ర రూపంలో కనిపిస్తూ ఉంది. ఇక కాలభైరవ తత్వం తీసుకుంటే కాలభైరవుణ్ణి చీకటితో పోలుస్తారు, అంటే డార్క్నెస్. ఈ సృష్టిలో డార్క్నెస్సే ఉంది, అక్కడక్కడ వెలుగు మాత్రం నక్షత్రాల రూపంలో వెలుగు కనిపిస్తూ ఉంది. మహావిస్తృతంగా ఉన్నది కేవలం డార్క్నెస్ మాత్రమే అని చెప్తున్నారు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు. ఈ డార్క్నెస్ని సింబలైజ్ చేసేవాడు కాలభైరవుడు. అతను జీవితానికి ఉండేటువంటి మరో పార్శ్వాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాడు. మనం దేన్నైతే మృత్యు అంటామో, దేన్నైతే దుఃఖం అంటామో, దేన్నైతే కష్టాలు అంటామో, ఏవైతే మనకు వద్దనుకుంటామో, వేటి నుంచి అయితే మనం రనవే దూరంగా వస్తూ ఉంటామో, ఆ ఆస్పెక్ట్కి ప్రతీకగా అలా కాలభైరవుడు నిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది కూడా భగవంతుడిలో భాగమే. విశ్వ చైతన్యంలో అదొక పార్ట్. నాకు దుఃఖమే వద్దు, సుఖమే కావాలి అని సుఖం కోసమే మనం వర్క్ చేస్తున్నప్పుడు దుఃఖం ఎన్కౌంటర్స్ ఆఫ్ పెయిన్ అండ్ మిజరీ అనేవి తప్పనప్పుడు మనం రియలైజ్ కావాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో ద్వంద్వాలు అనేవి తప్పవు. ఆ ద్వంద్వాల్ని యాక్సెప్ట్ చేయడమే మనం మెచ్యూరిటీ లెవెల్స్లోకి ఎదగడము అనేటువంటి రియలైజేషన్ వస్తుంది. కాబట్టి కాలభైరవుడు మనకు ఒక నెగిటివ్ సైడ్కి ఒక డివైన్ రిప్రజెంటేషన్గా నిలుస్తూ ఉంటాడు.